డీజే టిల్లు డీజే టిల్లు డీజే టిల్లు డీజే టిల్లు. నేను చెప్పేది నేను టిల్లు స్క్వేర్ టిల్లు స్క్వేర్ టిల్లు స్క్వేర్. హాయ్ ఏంద్రా ఇల్లు డీజే టిల్లువా టిల్లు స్క్వేరా తేలుతాం ఆగండి. సో టిల్లు స్క్వేర్ యాజ్ మీ అందరికీ తెలిసినట్టే దిస్ ఈస్ అ సీక్వెల్ ఫర్ డీజే టిల్లు విచ్ వాజ్ అ బిగ్ హిట్. యాక్చువల్గా ఇట్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ పీపుల్. ఆ డీజే టిల్లు క్యారెక్టర్ కానీ మేనరిజమ్స్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ ఇట్ వాజ్ ఆల్ వెరీ యూనిక్ అండ్ దట్ వర్క్ రియలీ వెల్ ఫర్ ద ఫస్ట్ పార్ట్. అట్లా మళ్ళీ ఇట్లనే వర్క్ అవుతుందా లేదా, ఇది సీక్వెల్ కదా, సో ఆ ఫన్ పార్ట్స్ కానీ ఆ మేనరిజమ్స్ కానీ, ఎందుకంటే మనకి ఫస్ట్ మూవీలో తెలీదు అసలు టిల్లు అనే వాళ్ళు ఎవరు, ఎట్లా బిహేవ్ చేస్తారు, ఏం చేస్తారు అని. సో అందరు సర్ప్రైజ్ అయ్యారు అండ్ బాగా వర్కౌట్ అయింది. అట్లనే వర్కౌట్ అవుతుందా కాదా టిల్లు స్క్వేర్ అనేది అయితే డౌట్ ఉండేది, చాలామందికి ఈ డౌట్ అయితే ఉంది. కానీ ఒకటి మేకర్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ రీక్రియేటింగ్ ఇట్. అంటే ఆ క్యారెక్టర్ని మళ్ళీ అట్లనే చెప్పించి అండ్ ఆ ఫన్ని మళ్ళీ జనరేట్ చేసిండు. మనం చాలా చోట్ల బాగా నవ్వుకుంటాం కూడా. సో ఆ పార్ట్లో ద మేకర్స్ ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్, ఐ కెన్ సే దాట్. బట్ అంతకంటే ఇంకా చెప్పు వెళ్ళా మూవీ కోసం చెప్పు అంటే ఏం లేదండి. అంతకన్నా ఇంకా చెప్పు అంటే పెద్దగా ఏం లేదు. బికాజ్ చాలా పార్ట్ 1కి బాగా రెఫరెన్సెస్ ఉంటాయి. అందుకే అనిపిస్తుంది అరే డీజే టిల్లు చూస్తున్నామా టిల్లు స్క్వేర్ చూస్తున్నామా అని. సో అట్లా కొంచెం అది చాలా ఎక్కువ రెఫరెన్సెస్ వాడినట్టయితే అనిపించింది నాకు. సరే సీక్వెల్ కదా ఉంటుంది కదా అని అంటే ఓకే, కొన్ని పాయింట్స్ కరెక్ట్ మంచిగానే కనెక్ట్ చేసిండు. కానీ కొన్నిసార్లు స్కోప్ లేని క్యారెక్టర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం, ఊరికే ఏదో సీన్ క్రియేట్ చేయడం లాగా. సో అట్లుండే డీజే టిల్లు పోర్షన్స్లో అయితే ఫుల్గా నవ్వుతాం. అండ్ మ్యూజిక్ కూడా బీట్స్ అన్నీ బాగున్నాయి. 2 రామ్ మిరియాల సాంగ్స్ ఉన్నట్టున్నాయి అండ్ దే ఆర్ లైక్ అట్లా బీట్ సాంగ్స్ బాగున్నాయి ఆ 2 కూడా. అంటే మ్యూజిక్ ఈజ్ అ ప్లస్ ఫర్ ద మూవీ, ద కామెడీ ఈజ్ ప్లస్ ఫర్ ద మూవీ. కాకపోతే ద థింగ్ ఐ డోంట్ రియల్లీ అగ్రీ విత్ అంటే క్లైమాక్స్ అయితే కన్విన్సింగ్గా లేదు, అస్సలు కన్విన్సింగ్గా లేదు. అసలు మూవీ అంతా అంటే క్యారెక్టర్ లైఫ్లో అంతా డమ్గా ఉండి లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి అసలు సూపర్ ఇంటెలిజెంట్ ఎట్లయిపోతారు అనేది నాకు క్లారిటీ లేదు. అసలు ఎందుకు ఈ మూవీలో లాజిక్ చూస్తున్నావు అంటే నేను లాజిక్ వెతకాలనుకోవట్లేదు. బికాజ్ లాజికే వెతకాలనుకుంటుంటే స్టార్టింగ్ నుండి కూడా లూప్ హోల్స్ ఉన్నాయి. కానీ అట్లా కాదు, కన్విన్సింగ్ ఎండింగ్ లాగా అయితే అనిపించలేదు. దట్ ఈస్ ది ఓన్లీ కంప్లైంట్. కానీ అంత ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ అయితే కాదు. సరవెన్లా ఇంతకీ చూడాలా లేదా సినిమా అంటే, మీరు డీజే టిల్లు చూసి మీకు డీజే టిల్లు బాగా నచ్చుంటే ఖచ్చితంగా ఈ మూవీ కూడా నచ్చుతుంది, చూడండి. అండ్ ఫ్రెండ్స్తో చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. సో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు డీజే టిల్లు నచ్చిందా, టిల్లు స్క్వేర్ ఎక్కువ నచ్చిందా కామెంట్ కూడా చేయండి. సో డీజే టిల్లు ఇంకా ఏమైనా ఫ్రాంచైజ్ లాగా వచ్చిందనుకో రావచ్చు అంటారా? రావడం మీకు ఓకేనా, బాగానే ఉంటుందా మళ్ళీ చూడడం? మీకు ఏం థాట్స్ ఉన్నా డీజే టిల్లు ఆర్ టిల్లు స్క్వేర్ మూవీ గురించి కామెంట్ చేయండి. అండ్ అరే మార్కస్ చెప్పురా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని. అసలుకే డెలికేట్ మైండ్ నాది. సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ బ్యారెల్.